హాయ్ అండి. అందరికీ నమస్కారం. అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారంలోకైతే వెళ్ళిపోదాం. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు నెలకు 26,000 కనీస వేతనంతో పాటు పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు నాయక్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు గుంటూరు మల్లీశ్వరి డిమాండ్ చేశారండి. ఈ నెల 10న అఖిల భారత కోర్కెల దినం సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ల వద్ద చేపట్టనున్న ఆందోళనలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు శనివారం కోటప్ప కొండ రోడ్డులోని సిఐటియు కార్యాలయంలో కరపత్రం ఆవిష్కరించారు. అలాగే ఓటర్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలు బిఎల్ఓలకు సహాయకులుగా అంగన్వాడీలను నియమించవద్దని కోరారు. ఇప్పటికే వివిధ యాప్ల నిర్వహణతో పనిభారం పెరిగి మానసిక ఒత్తిడికి గురవుతున్న అంగన్వాడీలపై అదనంగా ఎన్నికల విధులు, నవచేతన యాప్ బాధ్యతల మోపడం తగదన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే పునఃసమీక్షించి అంగన్వాడీలపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీ ప్రసన్న, నాయకులు జయలక్ష్మి, కవిత, శివపార్వతి తదితర ముఖ్య మహిళా నాయకులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ అయిన 3,587 మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు సుమారు 21,39,00,000 మేర బెనిఫిట్స్ చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 1,310 మందికి మాత్రమే 7,98,00,000 అందాయి. ఇంకా 2,277 మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు 13,41,00,000 బకాయిలు పెండింగ్లో ఉన్నాయని బెవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ అన్నారు. దశాబ్దాల పాటు బాలల సంక్షేమం, గర్భిణీలు, బాలింతల సేవలో అంకితభావంతో పనిచేసిన అంగన్వాడీ సిబ్బందికి పదవి విరమణ అనంతరం రావాల్సిన ప్రయోజనాలను ఆలస్యం చేయడం అన్యాయమన్నారు. ఇప్పటికే వృద్ధాప్యంలో ఉన్న అనేక మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడుదల చేసి అర్హులైన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశామన్నారు. అలాగే భవిష్యత్తులో పదవి విరమణ పొందే సిబ్బందికి ఎటువంటి జాప్యం లేకుండా బెనిఫిట్స్ అందించేలా స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని కోరుచున్నామన్నారు. మరోవైపు ప్రభుత్వం అంగన్వాడీ టీచర్స్, హెల్పర్ వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి 30 నెలలు దాటినా వేతనాలు పెంచలేదు. కనీసం నెల వేతనాలు కూడా నెలల తరబడి పెండింగ్లోనే ఉన్నాయన్నారు. అప్గ్రేడ్ అయిన మినీ అంగన్వాడీ టీచర్లకు వేతనాలు 14 నెలలుగా ఇవ్వడం లేదు. అంగన్వాడీ టీచర్లకు హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశామన్నారు.